నూరుకట్ల పిశాచం కథలు. సుబ్బమ్మ మనమడు. పూర్వం ఒక ఊళ్ళో సుబ్బమ్మ అనే విధవరాలు ఉండేది. ఒక్కగానొక్క కొడుకు నందనుణ్ణి ప్రాణానికి ప్రాణంగా చూసుకునేది ఆమె. అతడేమంటే అది జరిపిస్తూ తల్లి అతి గారాబంగా పెంచడం వల్లనేమో నందనుడు చెడు సాహసాలు పట్టి చెడిపోయాడు. కొడుకును మార్చాలని సుబ్బమ్మ ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఒక్కటే ఫలించలేదు. పెళ్లి చేస్తే మారతాడని కొందరు పెద్దలు సలహా ఇచ్చారు. అది చూద్దామని ఓ మంచి అమ్మాయిని చూసి కొడుక్కి పెళ్లి చేసింది. కానీ నందనుడు బాగుపడలేదు సరికదా. రోజూ తాగి ఇంటికి వచ్చి భార్యను కొట్టేవాడు. అయినా సుబ్బమ్మలో ఆశ చావలేదు. కోడలు కడుపున ఓ కాయ కాస్తే కొడుకు మారతాడని ఆశపడింది. సుబ్బమ్మ కోడలు పండంటి కొడుకును కన్నది. సుబ్బమ్మ వాడికి చంద్రయ్య అని పేరు పెట్టింది. నందనుడిలో మాత్రం మార్పు రాలేదు. పైగా కొడుకును కూడా తనంతటి వాణ్ణి చేస్తానంటూ ఆ చంటివాడి నోట్లో సారాయి చుక్కలు పోసేవాడు. భార్య అడ్డు వస్తే చితకబాదేవాడు. సుబ్బమ్మ కోడలు ఈ బాధలు భరించలేకపోయింది. ఆమె ఒకరోజు ఊరి చివర ఏట్లో దూకి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకే నందనుడు కొందరు దుష్టులతో పెద్ద గొడవ పెట్టుకున్నాడు. ఆ గొడవలో వాళ్ళు నందనుణ్ణి చంపేశారు. ఇక సుబ్బమ్మకు మనమడు చంద్రయ్య ఒక్కడే మిగిలాడు. వాడు కూడా చెడిపోతాడని ఆమె భయం. అందుకని వాణ్ణి బయటికి వెళ్ళనిచ్చేది కాదు. ఎవరితోనూ ఆడుకోనిచ్చేది కాదు. బడికి వెడితే కూడా చెడిపోతాడని భయపడి వచ్చినంతలో చంద్రయ్యకు తానే అన్ని రకాల చదువులు నేర్పుతూ పెంచి పెద్ద చేసింది. నాయనమ్మ అడుగుజాడల్లో పెరిగి పెద్దవాడయ్యాడు చంద్రయ్య. కానీ అతడికి ప్రపంచ జ్ఞానం శూన్యం. వాళ్ళింటి పెరట్లో రకరకాల పళ్ళ చెట్లు, పూల మొక్కలు ఉన్నాయి. వాటిని ఎలా సంరక్షించాలో చంద్రయ్యకు నేర్పింది సుబ్బమ్మ. ఏం నేర్పినా వాడి తెలివి అంతంత మాత్రమే కావడంతో సుబ్బమ్మకి వాడితో చాలా అవస్థగా ఉండేది. రోజు ఉదయం నిద్రలేస్తూనే ముందు పెరట్లో మొక్కలకు నీళ్లు పోయమని సుబ్బమ్మ మనముడికి చెప్పింది. చంద్రయ్య అలాగే చేసేవాడు. ఒకరోజు పెద్దగా వాన పడుతుంది. ఆ వానలో తను తడుస్తూనే మొక్కలకు నీళ్లు పోశాడు చంద్రయ్య. సుబ్బమ్మ అది చూసి, వాన పడుతుంటే మొక్కలకు నీళ్ళెలాగో దొరుకుతాయిగా, మళ్ళీ నువ్వు నీళ్లు పోయటమెందుకు అని అన్నది. ఇది నాకు తట్టనే లేదు. నీకు ఎన్ని తెలివితేటలే నాన్నమ్మ అంటూ చంద్రయ్య ఆశ్చర్యపోయాడు. ఆ ఇంటి పెరట్లో కాసిన పళ్ళు, పూసిన పువ్వులు కోసుకునేందుకు ప్రతిరోజు మాధవయ్య అనే మారుబేరగాడు వచ్చేవాడు. మాధవయ్య ఇచ్చిన డబ్బుతో వారికి రోజులు హాయిగా గడిచిపోయేవి. ఓ రోజు మాధవయ్య రాలేదు. రోజు గడిచేదెలా అని సుబ్బమ్మ కంగారు పడింది. కారణం తెలుసుకురమ్మని చంద్రయ్యకు చెప్పింది. అయితే వాడక్కడ ఏం సమస్య తెస్తాడోనన్న భయంతో చంద్రయ్య వెళ్ళేటప్పుడు, ఒరేయ్, అక్కడ మాధవయ్య ఏం చెబితే దానికి నువ్వు అవును అనాలి తప్ప దేనికి కాదనకూడదు, తెలిసిందా అని సుబ్బమ్మ మరీ మరీ మనముణ్ణి హెచ్చరించింది. చంద్రయ్య అలాగేనని తల ఊపి వెంటనే బయలుదేరాడు. మాధవయ్య ఇల్లు కాస్త దూరం కావడంతో చేరుకునేందుకు కాస్త సమయం పట్టింది. మాధవయ్య చంద్రయ్యను చూస్తూనే, ఈరోజు మా ఇంటికి చుట్టాలొచ్చారు. ఇంట్లో కాస్త హడావిడిగా ఉన్నది. పళ్ళు పువ్వులు కాస్త ఆలస్యంగా వచ్చి తీసుకొని వెడతాను. పాపం, నువ్వు శ్రమపడి అనవసరంగా ఇంత దూరం నడిచి వచ్చావు. ఈ విషయం మీ ఇంటికి ముందుగా కబురు పంపించాలని గట్టిగా అనుకున్నాను. కానీ మరిచిపోయాను. నేను ఉత్త మతిమరుపు వెధవని అని నొచ్చుకున్నాడు. అవును అన్నాడు చంద్రయ్య వెంటనే. దాంతో మాధవయ్యకి చెప్పలేనంత కోపం వచ్చింది. ఆయన కోపంలో తన ఇంట్లో చుట్టాలున్నారన్న మాట కూడా మరిచిపోయాడు. అప్పటికప్పుడు హుటాహుటిన బయలుదేరి సుబ్బమ్మ ఇంటికి వెళ్ళాడు. చూశావమ్మా, నీ మనమడి వ్యవహారం, నన్ను మతిమరుపు వెధవా అంటున్నాడు అన్నాడు మాధవయ్య సుబ్బమ్మతో. సుబ్బమ్మ ఆశ్చర్యపడింది. అలా ఎందుకన్నావురా అని చంద్రయ్యను నిలదీసింది. చంద్రయ్య వెంటనే, నువ్వే కదా మాధవయ్య ఏమన్నా అవుననమన్నావు. ఆయన తాను మతిమరుపు వెధవనని అన్నాడు. నువ్వు చెప్పినట్లే వెంటనే అవునన్నాను. ఎందుకో మరి ఆయనకు కోపం వచ్చింది అన్నాడు. సుబ్బమ్మకి విషయం అర్థమయ్యింది. ఆమె మాధవయ్యకి పూలు పళ్ళు ఇచ్చి మంచి మాటలతో సమాధానపరిచి పంపింది. తర్వాత ఆమె మనముడితో,
నేనేది చెబితే అది చెయ్యడం కాదురా చంద్రయ్య. ఎవరైనా ఏదైనా అంటే వెంటనే అవుననకూడదు. కాస్త ఆలోచించి చెప్పాలి అని అన్నది. మర్నాడు సుబ్బమ్మ ఏదో పనిమీద బయటకు వెళ్ళింది. ఆ సమయంలో సావుకారు పద్దయ్య వాళ్ళింటికి వచ్చాడు. చంద్రయ్య రండి రండి అంటూ ఆయన్ని మర్యాదగా లోపలికి ఆహ్వానించాడు. మనమడికి మెడలో పులుగోరు పథకం వెయ్యాలని సుబ్బమ్మకి మనసు. అందు గురించి ఆమె 2 ఏళ్ల క్రితం పద్దయ్య దగ్గర కొంత అప్పు చేసింది. ఇంతవరకు బాకీలో ఒక్క వరహా కూడా చెల్లు వెయ్యలేదు. ఇప్పుడు పద్దయ్య ఆ విషయం గుర్తు చెయ్యడానికి వచ్చాడు. ఆయన చంద్రయ్యతో, ఏంటయ్యా, మీ నాన్నమ్మ ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు అంటుంది తప్పితే బాకీ తీర్చలేదు. గాడిదకున్నపాటి బుద్ధైనా నాకుంటే మీ నాయనమ్మకి అప్పు ఇచ్చి ఉండేవాణ్ణి కాదు అన్నాడు కాస్త కోపంగా. చంద్రయ్య వెంటనే బదులివ్వలేదు. నాయనమ్మ చెప్పింది కదా అని కాసేపు ఆలోచిస్తున్నట్లు నటించాడు. అతడి మౌనం వల్ల పద్దయ్య కోపం మరింత పెరిగింది. ఏమయ్యా మాట్లాడవు? నాకు గాడిదపాటి బుద్ధి కూడా లేదు. అందుకే మీకు నేను అప్పిచ్చాను. అంతేనా? అన్నాడు కోపంగా. ఆ విషయం వెంటనే చెప్పలేనండి. కాసేపు ఆలోచించి అప్పుడు చెబుతాను అన్నాడు చంద్రయ్య. ఇక పద్దయ్య కోపానికి అడ్డు అదుపు లేకపోయింది. ఆయన ఆవేశపడుతూ ఉంటే కారణం తెలియక వెర్రిమొహం వేశాడు చంద్రయ్య. ఈలోగా సుబ్బమ్మ వచ్చింది. ఆమెను చూసి పద్దయ్య మరింత రభస చేశాడు. విషయం అర్థమై పద్దయ్యకు సంజాయిషీ ఇచ్చుకోవడానికి సుబ్బమ్మకి తలప్రాణం తోకకి వచ్చింది. ఒకసారి ఉన్నపళంగా సుబ్బమ్మకి జబ్బు చేసింది. అప్పుడు పొరుగింటామె వచ్చి చాలా సహాయం చేసింది. జబ్బు నుంచి కోలుకున్నాక, సమయానికి వచ్చి నువ్వు చేసిన సాయం చాలా గొప్పది వదినా. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదు అన్నది సుబ్బమ్మ. అందుకు పొరుగింటామె, మనుషులు అన్నాక ఒకరికొకరు సాయం చేసుకోవడంలో విశేషమేముంది? ఈ మాత్రం దానికి నువ్వు రుణాల గురించి మాట్లాడకూడదు అన్నది మొహమాటంగా. వాళ్ళిలా మాట్లాడుకుంటూ ఉండగా చంద్రయ్య దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి వచ్చాడు. అప్పటికి పొరుగింటామె వెళ్ళిపోవటానికి లేచింది. చంద్రయ్య ఆమెకి, నాయనమ్మకి కొద్దిగా కుంకుమ ఇచ్చి, ఇది దేవుడి కుంకుమ. నేనిది మీ ఇద్దరి కోసం పూజారిని అడిగి తెచ్చాను అన్నాడు. అంటే నువ్వు గుడికి వెళ్ళావన్నమాట. ఉన్నట్లుండి నీకు గుడికి వెళ్ళాలని బుద్ధి పుట్టిందేమిరా అన్నది సుబ్బమ్మ కుతూహలంగా. చంద్రయ్య గొప్పగా ముఖం పెట్టి, మీ ఇద్దరి మాటలు విన్నాను. ఈమె రుణం తీరేదాకా నీ మనసుకి తృప్తిగా ఉండదని నాకర్థమయ్యింది. ఇక నువ్వు దిగులు పడకు నాయనమ్మా. ఈమె రుణం తీర్చుకునే ఉపాయం నాకు తట్టింది. అందుకే గుడికి వెళ్ళి నీకు వచ్చినలాంటి జబ్బే ఈమెకు రావాలని ఇప్పుడే దేవుడిని ప్రార్థించి వస్తున్నాను. ఆయన నా ప్రార్థన మన్నిస్తే ఎంచక్కా నువ్వు కూడా ఈమెకు సేవలు చెయ్యొచ్చు. అలా నీ రుణం తీరిపోతుంది అన్నాడు. అప్పుడు పొరుగింటామెకు వచ్చిన కోపం వర్ణనాతీతం. పుణ్యానికి పోతే పాపం ఎదురవడం అంటే ఇదే కాబోలు. ఛీ, పొరపాటును కూడా ఇలాంటి వాళ్లకు సాయపడకూడదు అని కోపంగా వెళ్ళిపోయింది ఆమె. నీకు ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలో బొత్తిగా తెలియదు. ఎలా బ్రతుకుతావో ఏమో అని నిట్టూర్చింది సుబ్బమ్మ. నువ్వుండగా నాకేం లోటు నాయనమ్మా అన్నాడు చంద్రయ్య. ఆ మాట వాడు మనస్ఫూర్తిగానే అన్నాడు. ఎందుకంటే వాడికి నాయనమ్మ అంటే విపరీతమైన గురి. ఓసారి చంద్రయ్యకి కడుపులో తిప్పుతున్నట్లు ఉంటే నాయనమ్మ వాడికి మజ్జిగ దాహంగా ఇచ్చింది. తాగిన వెంటనే వాడి బాధ తగ్గిపోయింది. మరోసారి చంద్రయ్యకు కళ్ళు తిరిగాయంటే ఇంత జీలకర్ర పెట్టింది. వెంటనే కళ్ళు తిరగడం తగ్గిపోయింది. నాయనమ్మ ఎంత తెలివైనదో అని చంద్రయ్య తెగ ఆశ్చర్యపడేవాడు. మనముడెంత అమాయకుడో అని సుబ్బమ్మ తెగ బెంగపడేది. ఎన్నాళ్ళని వాణ్ణిలా కాసుకొని రాగలను? ఓ తెలివైన పిల్లని తెచ్చి పెళ్లి చేస్తే వీడి జీవితం సుఖంగా గడిచిపోతుంది అనుకున్నది ఆమె. సుబ్బమ్మ సంబంధాలు వెతుకుతూ ఉండగా ఒక రోజున పిల్లను చూసుకునేందుకు రమ్మని పొరుగురు నుంచి పిలుపు వచ్చింది. సుబ్బమ్మ మనముణ్ణి తీసుకొని పెళ్లి చూపులకు వెళ్ళింది. ఆడపెళ్లివారు కలిగిన వారిలా ఉన్నారు. వాళ్ళ ఇల్లు ఘనంగా ఉంది. ఏర్పాట్లు గొప్పగా ఉన్నాయి. పెళ్లికూతురు సీతమ్మ కూడా అందంగా, కంటికి ఇంపుగా ఉన్నది. ఏదో విధంగా ఈ పెళ్లి కుదిరితే మనవడి జీవితం సుఖంగా గడిచిపోతుందని ఆశపడింది సుబ్బమ్మ.
ఆమె మనముణ్ణి నోరు విప్పవద్దని మరీ మరీ హెచ్చరించింది. తనేమో పెళ్లివారికి మనమడి తెలివిని పొగుడుతూ ఉన్నవి లేనివి కల్పించి చెప్పింది. పెళ్లి కూతురు తండ్రి రాఘవయ్య అన్నీ విని, ఈ పెళ్లి జరిగే పక్షంలో మీ మనవడు మా ఇంటికి ఇల్లరికం వచ్చేయాలి. మీకు సమ్మతమేనా అన్నాడు. దానికేముంది బాబు, ముసలిముండను. ఈరోజు కాకపోతే రేపైనా పోయేదాన్ని నేను. వాడు మీ ఇంట్లోనే ఉంటాడు. నేను మాత్రం మా ఊరు వదిలి రాలేను. ఆ ఇంట్లోనే నా ప్రాణం కడతేరి పోవాలని నా కోరిక అన్నది సుబ్బమ్మ. ఆ మాట వింటూనే చంద్రయ్య ఏడుపు లంకించుకున్నాడు. వాడెందుకు ఏడుస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కాలేదు. అయినా అంతా అతడి చుట్టూ చేరి ఓదార్చడం మొదలుపెట్టారు. వాడి ఏడుపు కాస్త తగ్గాక, ఏమిటయ్యా నీ బాధ, ఇప్పుడు చెప్పు అని అడిగాడు రాఘవయ్య. నాకు తరచుగా కడుపులో పోట్లు వస్తాయి. మా నాయనమ్మ ఇచ్చిన మజ్జిగ తాగగానే అవి తగ్గిపోతాయి. అప్పుడప్పుడు నాకు కళ్ళు తిరుగుతాయి. నాయనమ్మ జీలకర్ర తినిపిస్తే కళ్ళు తిరగడం ఆగిపోతుంది. తను దగ్గర లేకపోతే నాకీ జబ్బులొస్తే ఏం వైద్యం చెయ్యాలో ఎవ్వరికీ తెలియదు. ఆ బాధలో నేను చచ్చిపోతానని భయంగా ఉన్నది అని మళ్ళీ ఏడ్చాడు చంద్రయ్య. వైద్యమేమిటో వాడికి తెలిసినప్పుడు ఆమె దగ్గర లేకపోతేనేం? ఆ మాత్రం తెలియని చంద్రయ్య ఎంతటి అమాయకుడో అక్కడున్న అందరికీ గ్రహింపయ్యింది. హతాశురాలయ్యింది సుబ్బమ్మ. ఇంకా ఈ పెళ్లి చెడిపోయినట్లే అని అనుకున్నది. అయినా మనముణ్ణి వెనకేసుకొని రావాలని, వాడికి సరదాగా మాట్లాడడం అలవాటు. నన్ను వదిలి ఉండలేక అలా అంటున్నాడు అని సర్ది చెప్పబోయింది. రాఘవయ్య నవ్వి, నీ మనముడి గురించి విన్నాకే పెళ్లి చూపులకు పిలిచాము. చంద్రయ్య తెలివితేటల గురించి ఇంకా ఏమైనా అనుమానం ఉంటే ఈ రోజుతో తీరిపోయింది. మాకు బోలెడు ఆస్తి ఉన్నది. నా కూతురు తెలివైనది. ఇదివరలో నా అన్నయ్య తన కూతుర్ని తెలివైన వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. వాడు ఆ పిల్లను మోసం చేసి ఆస్తి అంతా కాజేసి పారిపోయాడు. అందుకని నా కూతురు పెళ్లి ఇలాంటి అమాయకుడితో జరిపించాలని మేము అనుకున్నాము. నువ్వేమీ సర్ది చెప్పనక్కర్లేదు. నీ మనముడు మాకు నచ్చాడు అని అన్నాడు. అలా సుబ్బమ్మ కోరుకున్నట్లే చంద్రయ్య పెళ్లి జరిగింది. అయినా సుబ్బమ్మ తృప్తిపడక కొన్నాళ్లపాటు మనముడితో తను వాడి అత్తవారింట్లో ఉన్నది. సీతకి మగడంటే చెప్పలేనంత ఇష్టమున్నదని, తెలివిలో ఆమె తనకంటే నాలుగాకులు ఎక్కువే చదివిందని తొందరలోనే సుబ్బమ్మకి తెలిసిపోయింది. చంద్రయ్యకి కూడా భార్య మీద ఎంత నమ్మకం కుదిరిందంటే, అంతకాలం సుబ్బమ్మ మనవణ్ణని గొప్పగా చెప్పుకునేవాడు. ఇప్పుడు సీత మొగుణ్ణి అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. దాంతో సుబ్బమ్మ తృప్తిపడి స్వగ్రామానికి వెళ్ళిపోయింది. భార్య సాహచర్యంలో చంద్రయ్య కూడా క్రమంగా తన తెలివితేటలు వృద్ధి చేసుకొని వ్యవహారాల్లో ఆరితేరాడు. కథ పూర్తి కాగానే మహారాణి వినయశీలుణ్ణి అంత మంచి కథ చెప్పినందుకు మెచ్చుకున్నది. ఒక వంచకుడు చేసిన మోసం వల్ల కదా ధనికుడైన రాఘవయ్య తన కూతుర్ని అమాయకుడికి కట్టబెట్టాలని అనుకున్నాడు. నా వంటి మహారాణిని చూశాక ప్రజలు కూడా అమాయకులే అధికారంలో ఉండాలని కోరుకోవచ్చు. ఈ విషయమై నేను ఆలోచించవలసి ఉన్నది. ప్రజలు నా తెలివి గౌరవిస్తూ నేను మహారాణిని కావాలని అనుకోవడానికి నేను ఏం చెయ్యాలో అని మనసులో మదనపడింది. మహారాణి కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన నూరుకట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.